ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, తర్వాత కొన్నేళ్లు అలీ, మధ్యలో కొన్నాళ్ళు సునీల్. ఈ ముగ్గురు మినహాయిస్తే ఆ ప్లేస్ ను రిప్లేస్ చేసే నటుడే రాలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఓ నటుడు ఆ స్థానంపై కన్నేశాడు. సగం ఉడికిన బిర్యానీలా ఈ సగం సగం చెప్పడాలేంటి? ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళేం చేశారు? ఆ స్థానంపై ఎవరు కన్నేశారు అని అనుకుంటున్నారా? అయితే అన్నీ ఒకే స్టోరీలో చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పటినుంచో నడుస్తోంది. కాకపోతే అక్కడే జెండా పాతిన వాళ్ళు మాత్రం తక్కువ. అందులో రాజేంద్ర ప్రసాద్ ఆల్ టైమ్ గ్రేట్. 20 ఏళ్ల పాటు తిరుగులేని కామెడీ హీరోగా చక్రం తిప్పారు రాజేంద్రుడు. ఆ తర్వాత అలీ కొన్నేళ్లు, సునీల్ కొన్నేళ్లు ఆ మ్యాజిక్ చేసి చూపించారు. 80-90 దశకాల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అగ్ర హీరోల సినిమాలతో సమానంగా వసూలు చేశాయి. యమలీల లాంటి సినిమాలతో అలీ హీరోగా మెప్పించారు. అందాల రాముడితో హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న నుంచి హీరోగా మారిపోయారు. అర దశాబ్దం తర్వాత మళ్లీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారిన. ఈ ప్లేస్ పై ఇప్పుడు ప్రియదర్శి కన్నేశారు. బలగంతో హీరోగా తొలి విజయం అందుకున్నారు ప్రియదర్శి. ఆ మధ్య డార్లింగ్ సినిమా ఫ్లాప్ అయినా కోర్టు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో కూడా చేరింది. ప్రస్తుతం ఓటీటీలో మ్యాజిక్ చేస్తోంది. తాజాగా ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో సారంగపాణి జాతకం సినిమాతో వస్తున్నారు. ఏప్రిల్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. సారంగపాణి జాతకం హిట్ కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తన మార్క్ రైటింగ్ తో నవ్వులు పూయించారు ఇంద్రగంటి. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు హీరోగాను సినిమాలు సైన్ చేస్తున్నారు ప్రియదర్శి. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తర్వాత ఆ రేంజ్ ప్రియదర్శి సొంతం చేసుకుంటారా లేదా అనేది చూడాలిక.